స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై జనగామ కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ను మోసం చేసిన రాజయ్యకు కాంగ్రెస్ పార్టీలో చోటు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి స్వార్థంతో టీఆర్ఎస్లో చేరారని మండిపడ్డారు. దళితుల పేరు చెప్పి దళితులను మోసం చేసిన వ్యక్తి రాజయ్య అని మండిపడ్డారు. 12 ఏళ్లుగా కాంగ్రెస్ శ్రేణులను ఇబ్బందులకు గురిచేసి మళ్లీ కాంగ్రెస్లోకి రావాలనుకోవడం హాస్యాస్పదమన్నారు. నేషనల్ హైవే మీద ఫ్లైఓవర్ రావాలి, అక్కడ సైడ్ లైటింగ్ రావాలి, అక్కడ బస్ షెల్టర్ రావాలి. దానికోసం ఏ రోజు ఆలోచన చేయలేదు. ఎప్పుడు కడియం సేరి రాజయ్య వాళ్ళ కొట్లాడే సరిపోయింది. ఈయన ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, ఆయన ఉప ముఖ్యమంత్రి ఉంటాడు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ఉండి కాన్స్టిట్యున్సీకి ఒరగొట్టింది ఏం లేదు. ప్లస్ ముఖ్యంగా అనుచరులను మాత్రం దోచుక తిన్నారు వీళ్ళు. రాజయ్య గారు అనుచరుగా నేను 12 ఏళ్ళు ఆయనతోనే ఉన్నా. ఏ రోజు కానీ ఒక నాయకుని పట్టించుకోలేదు, ఒక కార్యకర్తను పట్టించుకోలేదు. ఎప్పుడు ఆయన సొంత లాభం కోసం, ఆయన పనుల కోసం, ఆయన అధికారం కోసం, ఆయన పదవుల కోసం పాటుపడ్డాడు. ఎవరి కోసం ఆలోచన చేయలేదు. ఆయనని ఇక్కడ మేము ఎవరం ఆహ్వానిస్తలేము. దయచేసి పార్టీలోకి వచ్చి ఇక్కడ మళ్ళా గ్రూపులు తయారు చేయొద్దు. ఇది మా అందరి విన్నపం. మా చిలుపూరు మండల కమిటీ నుంచి రాష్ట్ర కమిటీకి విన్నపిస్తాను. మా మంత్రివర్గ కుమారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి విన్నవించుకుంటాను. దళిత నాయకులను, దళిత కులాన్ని, జాతిని ఒక మచ్చ తెచ్చే విధంగా ఈరోజు రాజయ్య గారు ఆయన బిహేవియర్, ఆయన ప్రవర్తన అట్లా ఉన్నది. అటువంటి అవినీతి పరుణ్ణి, అటువంటి కొన్ని రకాలుగా అనేక రకాలుగా స్టేషన్ గన్పూర్లో ఏదో రకంగా ఏదో విషయం మీద రాజయ్య గారు వార్తలకు ఎక్కేవారు. ఒకసారి అమ్మాయిల విషయంలో కావచ్చు, దళిత బంధువులు డబ్బులు తీసుకున్న విషయంలో కావచ్చు. నేను దళిత పార్టీలో ఎంఆర్పిఎస్లో రాష్ట్ర కన్వీనర్గా పనిచేసిన, దళిత జాతి బిడ్డల కోసం పనిచేసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన నేను. అందుకే నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి పిలిచి నాకు టికెట్ ఇచ్చిండని చెప్తాడు. అసలు మా దురదృష్టం ఏంటంటే, నువ్వు దళిత నాయకుడి వైపు పుట్టడం వల్ల మేము ఇప్పుడు సిగ్గుపడాల్సి వస్తాను దళితులం. మళ్ళీ టీఆర్ఎస్ ఉన్న దళితులు కావచ్చు, కాంగ్రెస్ ఉన్న దళితులు కావచ్చు. అన్న గతంలో మనల్ని మోసం చేసిండు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇంకెంత మోసం చేస్తాడు. రేపు ఇండ్లు వస్తాయి, 6 గ్యారెంటీలు వస్తాయి, ఈ స్కీములు వస్తే మళ్ళీ వాళ్ళ అంచనా వర్గమో లేకపోతే రాజయ్యనో మళ్ళీ కమిషన్లో తీసుకుంటాడు. అన్న ఇక స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పరిపాలన ఎక్కడ జరుగుతుంది? ఇందిరా మేడం ఉన్నది, మాకు ఆశ ఉండే. ఇందిరా మేడం గొప్పగా పనిచేస్తుంది, నియోజకవర్గం అందరూ పట్టించుకుంటుంది. ఆమె ద్వారా మాకు ఇండ్లు వస్తాయి, 6 గ్యారెంటీలు ఖచ్చితంగా వస్తాయి అనుకుంటున్నాం. కానీ రాజయ్య వచ్చినప్పుడు ఈ 6 గ్యారెంటీల మీద చేసినప్పుడు వాళ్ళ అంచెవర్గం అంతా కమిషన్ల కోసమే పనిచేస్తారన్న. వాళ్ళు చేస్తే మేము రేపు ఎవరిని అడగాలి, ఎవరి దగ్గర పోయి పని అడుకోవాలని కార్యకర్తలు నియోజకవర్గం చాలా బాధపడుతున్నారు.